హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయిన ఆయ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మన హీరో పేరు కార్తిక్. తను ఏదో బాధలో ఉండి విషయం తాగేస్తాడు. దానికి తన ఫ్రెండ్స్ ఇద్దరు తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అసలు తనకి విషయం తాగేంత బాధ ఏమొచ్చింది అని చూపించేందుకు స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. కార్తిక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. దానికి తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ సొంతూరైన అమలాపురంకి వస్తాడు. తనకెందుకని వాళ్ళ ఊరంటే ఇష్టం ఉండదు అంటే, ఫస్ట్ మెయిన్ రీజన్ తన ఫ్రెండ్స్ సుబ్బు, హరి. వాళ్ళిద్దరూ తనకి మంచి క్లోజ్ ఫ్రెండ్సే. కానీ స్కూల్లో ఉన్నప్పుడు సుబ్బు ఒక అమ్మాయిని ప్రేమించింటాడు. కానీ లవ్ లెటర్ తను రాయకుండా కార్తిక్తో రాపించింటాడు. తర్వాత టీచర్ దొరికిపోయినప్పుడు, ఆ లెటర్ ఇచ్చింది నేనే కానీ రాసింది నేను కాదు మిస్, కార్తిక్ అంటాడు. హరి కూడా సుబ్బు చెప్పిందే నిజం అంటాడు. దానికి టీచర్ ఆ అమ్మాయికి లెటర్ రాసింది కార్తికే అనుకుని తనని సావకొడుతుంది. దానికే కార్తిక్ తన ఫ్రెండ్స్కి దూరంగా ఉండాలి అని చిన్నప్పుడే హాస్టల్కి వెళ్ళిపోయింటాడు. అప్పటి నుంచి ఎంత వీలైతే అంత తన ఫ్రెండ్స్ ఇద్దరికి దూరంగా ఉంటూ ఉంటాడు. రెండో రీజన్ వాళ్ళ నాన్న బూరయ్య. కార్తిక్ నేను బీటెక్ని మంచి కాలేజీలో చేస్తా అని చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళ నాన్న దానికి ఒప్పుకుంటాడు. కానీ ఎవరికో డబ్బులు అవసరం వచ్చేసరికి కార్తిక్ గురించి ఆలోచించకుండా వాళ్ళకి ఇచ్చేసింటాడు. దాన్ని కార్తిక్ మా నాన్న నా కోసం ఏం చేయలేదు అని వాళ్ళ నాన్న మీద కోపాన్ని పెంచుకుంటాడు. అందుకే తనకి వాళ్ళ నాన్న అంటే అసలు ఇష్టం ఉండదు. వీటన్నిటికీ తోడు కార్తిక్కి ఎటకారంగా మాట్లాడే వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు. వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం అలాగే మాట్లాడతారు. అందుకే తనకి వాళ్ళూరంటే ఇష్టం ఉండదు. హరి, సుబ్బు ఇద్దరూ ఇప్పటికీ ఊర్లోనే ఉంటారు. హరి ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. తన పేరు రమ్య. తను బీటెక్ చదువుకున్న రమ్య కోసమే ఊర్లో ఉంటూ వాలంటీర్ జాబ్ చేసుకుంటూ ఉంటాడు. తనకి రమ్య అంటే ఎంత ఇష్టం అంటే, తనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు సునామీ వచ్చినా పట్టించుకోడు. ఆ రమ్య అయితే రీఛార్జీల దగ్గర నుంచి ఇంట్లో ఉన్న బిల్లుల వరకు తన దగ్గర ఇప్పించుకుంటూ ఉంటుంది. దానికి సుబ్బు హరితో తనని బాగా వాడుకుంటుంది, తనతో జాగ్రత్తగా ఉండు అని చెప్తుంటాడు. కానీ హరి ఈ విషయంలో ఎవరి మాట వినడు. ఇంకా సుబ్బు అయితే ఏం పని చేయకుండా బెట్టింగ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఊర్లో ఉన్న అందరి దగ్గర తనకు అప్పులు ఉంటాయి. ఇద్దరు కార్తిక్ ఊర్లోకి వచ్చిన విషయం తెలుసుకొని ఇంటికి వచ్చి బయటికి వెళ్దాం పదా అంటారు. కానీ కార్తిక్కి వాళ్ళతో వెళ్ళేది ఇష్టం లేక వర్క్ ఉంది రాలేను అంటాడు. దాంతో వాళ్ళు మళ్ళీ కలుద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కార్తిక్ వాళ్ళ నాన్నకి ఏదో డబ్బులు అవసరం వచ్చి ఒక అతన్ని అప్పడిగింటాడు. అతను ఆ డబ్బులు ఇస్తా అని చెప్పేసరికి కార్తిక్ వాళ్ళమ్మ కార్తిక్ని అక్కడికి పంపిస్తుంది. తను ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చేకి బస్టాప్లో వెయిట్ చేస్తున్నప్పుడు బస్టాప్లో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి పేరు పల్లవి. తను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటుంది. తనకి తన ఫంక్ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా సరే నీ హెయిర్ స్టైల్ బాగుంది అన్నారు అంటే వాళ్ళకి ఇంకా తన హెయిర్ స్టైల్ గురించి చెప్తూనే ఉంటుంది. వీటన్నిటికీ తోడు తనకి క్యాస్ట్ పిచ్చి చాలా ఎక్కువ. ఎవరైనా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అని తెలిస్తే వాళ్ళతో బాగా కలిసిపోతూ ఉంటుంది. పల్లవి కార్తిక్ వాళ్ళ ఊరి బస్సు ఎక్కేసరికి కార్తిక్ తనని ఫాలో చేద్దాం అనుకుంటాడు. కానీ కార్తిక్ ఫ్రెండ్స్ ఇద్దరు తన బస్సు ఎక్కకుండా ఆపుతారు. సుబ్బు కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అది కూడా ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాకూడదు అని వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఆ అమ్మాయి కూడా పల్లవి వెళ్తున్న బస్సులోనే వెళ్తుంటుంది. అందుకు ముగ్గురు కలిసి ఆ బస్సుని ఫాలో చేస్తారు. సుబ్బు తన లవర్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే కార్తిక్ తన లవర్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. తన ప్రేమ విషయం తన ఫ్రెండ్స్కి చెప్తే పెంట పెంట చేస్తారు అని కార్తిక్ తన ప్రేమ విషయం తన ఫ్రెండ్స్కి చెప్పడు. కార్తిక్ వల్ల నా డబ్బులు అప్పు చేసింది ఒకరికి అవసరం ఉంది అని. ఈ విషయం కార్తిక్ తెలుసుకొని, మన దగ్గర ఉన్నప్పుడు ఇస్తే సాయం అంటారు నాన్న, అదే మన దగ్గర లేనప్పుడు కూడా ఇస్తే పిచ్చి అంటారు. అందరూ నీ దగ్గర నుంచి ఇప్పించుకునే వాళ్ళే కానీ తిరిగిచ్చే వాళ్ళు ఒకరైనా ఉన్నారా అంటాడు. దానికి వాళ్ళ నాన్నకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు. కార్తిక్ ఎవరికీ తెలియకుండా పల్లవిని ఫాలో చేస్తూ ఉంటాడు. కానీ పల్లవి మాత్రం తన్ని ఒక్కసారి కూడా చూడదు. ఒకరోజు సుబ్బు, హరి ఇద్దరూ కలిసి కార్తిక్ని బయటికి పిలుచుకుని వెళ్తారు. ఇద్దరు తనతో మాట్లాడుతూ, నేను నీ చిన్నప్పుడు చాలా మిస్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు సంవత్సరం పాటు ఊర్లోనే ఉంటావు కదా, ఇన్నాళ్ళు మిస్ అయిన ఎంజాయ్మెంట్ని ఇప్పుడు చేద్దామంటారు. అందరూ కలిసి ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తారు. పల్లవి కూడా తన ఫ్రెండ్స్తో కలిసి ఆ పెళ్లికి వస్తుంది. సుబ్బు తన లవర్ని అలాగే కార్తిక్ తన లవర్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కార్తిక్ ఆ పెళ్లిలో మంచిగా డ్యాన్స్ చేస్తాడు. అప్పుడే ఫస్ట్ టైం పల్లవి తనని చూస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి కార్తిక్ తనని ఫాలో చేస్తున్న విషయం కూడా తనకు తెలుస్తుంది. ఒకరోజు కార్తిక్ ధైర్యం తెచ్చుకొని తనతో మాట్లాడేస్తాడు. కానీ తనతో డైరెక్ట్గా ప్రేమ విషయం చెప్పకుండా, మీకు ఈ ఫంక్ హెయిర్ స్టైల్ అసలు సెట్ అవ్వద్దు, నా మాట విని మీరు పఫ్ హెయిర్ స్టైల్ని ట్రై చేయండి అంటాడు. ఫస్ట్ టైం ఒకటి తన హెయిర్ స్టైల్ బాగలేదు అని చెప్పేసరికి పల్లవి చాలా డిస్టర్బ్ అయిపోతుంది.
కానీ ఒకసారి ట్రై చేద్దామని పఫ్ హెయిర్ స్టైల్ని ట్రై చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో తనని ఫాలో చేసే అందరూ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ముందు హెయిర్ స్టైల్ కంటే ఈ హెయిర్ స్టైలే బాగుంది అని చెప్తారు. దానికి పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తిక్ తన హెయిర్ స్టైల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనతో ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి అని బయటికి పిలుస్తాడు. కానీ తను ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని ఫస్ట్ దానికి ఒప్పుకోదు. కానీ మళ్ళీ ఒప్పుకుంటుంది. ఇద్దరూ కలిసి ఎవరికి తెలియకుండా బయట తిరుగుతూ ఒకరి మీద ఒకరు ప్రేమని పెంచుకుంటారు. కార్తిక్ తన ప్రేమ విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్దామని ఇద్దరిని బస్ స్టాప్కి పిలుస్తాడు. కానీ గత 5 సంవత్సరాల నుంచి సుబ్బు కూడా ప్రేమిస్తోంది పల్లవిని అనే విషయం తెలుసుకొని తన ప్రేమ విషయం తనకి ఎలా చెప్పాలో తెలియక తనకేం చెప్పడు. సుబ్బు ఒక బ్యాంకులో లోన్ తీసుకుంటాడు. కానీ ఆ లోన్ని టైంకి కట్టలేకపోతాడు. దానికి ఆ బ్యాంకు వాళ్ళు తనకి వార్నింగ్ ఇచ్చి ఒక వారం రోజుల పాటు టైం ఇస్తారు. దానికి తనకి ఏం చేయాలో తెలియక హెల్ప్ కోసం కార్తిక్కి ఫోన్ చేస్తాడు. కానీ కార్తిక్ మాత్రం నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దానికి వల్ల అతనితో మాట్లాడుతూ వాడికి ఎంత అవసరం ఉంటే తప్పితే నీకు ఫోన్ చేసిండాడు, నీ దగ్గరుంటే వాడికి ఇవ్వచ్చు కదా అంటాడు. దానికి తను మాట్లాడుతూ నువ్వు కూడా చాలామందికి ఇచ్చావు కదా, నీకొక్కరైనా వెనక్కి ఇచ్చారా అంటూ వాడికి డబ్బులు ఇస్తే వెనక్కి రావు, అయినా సంపాదించేవాడికి తెలుస్తుంది నొప్పి అంటాడు. కార్తిక్ పల్లవిని ప్రేమిస్తున్న విషయం సుబ్బుకి హరికి తెలుస్తుంది. అందుకు సుబ్బు తన క్యాస్ట్ వాళ్ళతో మీటింగ్ పెడతాడు. సుబ్బుకి కార్తిక్ మీద ఎంత కోపం వచ్చినా తనకి తన ఫ్రెండ్ అని కోపడకుండా పల్లవి నీకు ఇష్టమే నాకు ఇష్టమే, అందుకు మనిద్దరం మన గురించి తనకు చేద్దాం, తను మనిద్దరిలో ఒకరిని ప్రేమిస్తే ఇంకొకరు ఏం మాట్లాడకుండా తప్పుకోవాలి అంటాడు. హరి సుబ్బుతో ఒంటరిగా మాట్లాడుతూ ఇవన్నీ మనకొద్దు, నువ్వు తప్పుకో అంటే వాడు తప్పుకునేస్తాడు, నా మాట విను, ఇలాంటి పందాలు వద్దు అంటాడు. కానీ సుబ్బు తన మాటలు వినడు. సుబ్బు అందరితో పాటు వెళ్ళి పల్లవిని కలిసి తన ప్రేమ విషయం చెప్పేస్తాడు. అప్పుడు తను మాట్లాడుతూ నేను మిమ్మల్ని చూడడం మీదే ఫస్ట్ టైం అంటుంది. ఆ మాటలు విన్న సుబ్బు నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయిని ఇంత దారుణంగా ప్రేమిస్తున్నానా అని చాలా బాధపడతాడు. పల్లవి కార్తిక్ని ప్రేమిస్తుంటుంది. ఈ విషయం సుబ్బు తెలుసుకొని చాలా బాధపడతాడు. కానీ ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం పల్లవిని వదిలేస్తాడు. పల్లవి కార్తిక్ ఇద్దరు ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. సుబ్బు తన ప్రేమను ఎంత త్యాగం చేసినా వాళ్ళిద్దరూ ప్రేమగా తిరగడం చూడలేక చాలా బాధపడతాడు. హరి సుబ్బు బాధను చూడలేక కార్తిక్తో మాట్లాడుతూ మీ ఇద్దరూ ఇలా ఊర్లో బయట తిరగడం చాలా డేంజర్, నేను మీకోసం ఒక రూమ్ అరేంజ్ చేస్తాను, అక్కడ ప్రైవేట్గా మాట్లాడుకోండి అంటాడు. దానికి సుబ్బుకి చాలా కోపం వచ్చి ఎందుకు ఇలా చేసావని హరి మీద కోపడతాడు. కార్తిక్ రూమ్కి వెళ్దామన్నప్పుడు ఫస్ట్ పల్లవి తనకి నో చెప్పి తన మీద సీరియస్ అవుతుంది. కానీ తర్వాత వస్తా అంటుంది. పల్లవి రూమ్కి వస్తా అని చెప్పేసరికి కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ సుబ్బు మాత్రం చాలా బాధపడతాడు. హరి తన లవర్ రమ్యతో మాట్లాడి వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక రూమ్ ఇప్పిస్తాడు. ఇక్కడే మనకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే రమ్య అమ్మాయి కాదు, ఒక పెళ్ళైన ఆంటీ. ఈ విషయం కార్తిక్ సుబ్బు తెలుసుకొని షాక్ అయిపోతారు. కార్తిక్ పల్లవితో రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు తనని ఒప్పించి ముద్దు పెట్టేలోపు రమ్య భర్త ఇంటికి వచ్చేస్తాడు. దానికి అందరూ ఏదోలా మేనేజ్ చేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. పల్లవికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. ఈ విషయం కార్తిక్ అలాగే తన ఫ్రెండ్స్ తెలుసుకొని పెళ్లి చూపులు ఆపాలి అని వాళ్ళ ఇంటికి వస్తారు. సుబ్బు హరి ఇద్దరు వాళ్ళ క్యాస్టే కాబట్టి పల్లవి వాళ్ళ మేనమామ బోస్కి వాళ్ళిద్దరూ తెలుసు. కార్తిక్ వేరే క్యాస్ట్, అందుకు ఈ విషయం తనకు తెలిస్తే ఇంట్లోకి రానివ్వడు అని తను కూడా మన క్యాస్టే అని చెప్పి ఇంట్లోకి వస్తారు. పల్లవి వాళ్ళ నాన్న పేరు దుర్గా. తను చాలా డేంజర్ మనిషి, క్యాస్ట్ అంటే ప్రాణమే ఇచ్చేస్తాడు. పల్లవి పెళ్లి చూపుల్లో కార్తిక్ని చూసి కూడా నాకు ఈ పెళ్లి ఇష్టమే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసేయండి అంటుంది. ఆ మాటలు విన్న కార్తిక్ చాలా బాధపడతాడు. సుబ్బు హరి ఇద్దరు తన బాధను చూడలేక పల్లవిని కలిసి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటారు. అందరూ పల్లవిని కలిసి అసలు మా ఊరిని ఎందుకు వదిలేసావని కోపడతారు. దానికి పల్లవి మాట్లాడుతూ కార్తిక్ మీతో పాటు తిరుగుతుంటే మన క్యాస్టే అనుకున్నా, కానీ తను మన క్యాస్ట్ కాదు, తనంటే నాకు ఇష్టం ఉన్నా గొడవలు క్రియేట్ చేయకూడదు అని మనంత చిన్న సంబంధం ఒప్పుకున్నా అంటుంది. దానికి కార్తిక్ మాట్లాడుతూ ఈ కాలంలో కూడా క్యాస్ట్ ఏంటి పల్లవి, వీళ్ళది నాది వేరే వేరే క్యాస్ట్, అయినా ఫ్రెండ్స్ అయ్యాం కదా అంటాడు. దానికి పల్లవి ఫ్రెండ్షిప్కి క్యాస్ట్ అవసరం లేదు, ప్రేమకి పెళ్ళికి మాత్రం క్యాస్ట్ అవసరం అంటూ నీకు మా నాన్న గురించి సరిగ్గా తెలీదు, ఆయన గురించి తెలుసుకొని ఈ మాటలు చెప్పు అంటుంది. దానికి వాళ్ళు దుర్గా గురించి తెలుసుకోవాలి అని తన గురించి బాగా తెలిసిన కాశీ అనే ఒకతన్ని వెళ్ళి కలుస్తారు. దుర్గా ఒక డేంజరస్ మనిషి, క్యాస్ట్ కోసం ఏమైనా చేస్తాడు. ఒకడు వాళ్ళ క్యాస్ట్ అమ్మాయి చేయిని పట్టుకున్నాడు అని తన చేయినే విరిచేసింటాడు. తన స్టోరీ వింటున్న ముగ్గురు వాళ్ళ క్యాస్ట్లో ఉండే అమ్మాయి జోలికి వెళ్తేనే చేయి విరిచేస్తే తన కూతురిని ప్రేమిస్తున్న విషయం తెలిస్తే ఇంకేం చేస్తాడు అని భయపడి తన జోలికి వెళ్ళకూడదు అనుకుంటారు. కార్తిక్కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. కనీసం వాళ్ళ నాన్నకి చెప్పుకొని బాధపడదామన్నా వాళ్ళ నాన్న తనకి అంత క్లోజ్ కాదు. కార్తిక్ బాగా ఆలోచించి ఏదైతే దయ్యింది పల్లవి వాళ్ళ నాన్నతో మాట్లాడదాం అనుకుంటాడు.
కానీ పల్లవి మాత్రం కార్తిక్తో విడిపోతున్నా అని బాధపడకుండా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అందుకు కార్తిక్ తన జోలికి వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటాడు. కానీ పల్లవి మాత్రం తనని వదిలేకుండా మనం ఫ్రెండ్స్గా ఉందామని తనతో అప్పుడప్పుడు మాట్లాడుతూ తన బాధను ఇంకా పెంచుతూ ఉంటుంది. కార్తిక్కి తన మీద కోపం వస్తున్నా ఏం అనకుండా తనలో తానే బాధపడుతూ ఉంటాడు. సుబ్బు, హరి ఇద్దరు తన బాధను పోగొట్టాలి అని తన్ని బయట తిప్పుతూ పల్లవిని మర్చిపోయేందుకు హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ తను పల్లవి గురించి ఆలోచించే దాంట్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. ఒకరోజు కార్తిక్ పల్లవితో మాట్లాడుతూ, నేను మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడతా, ఏం తిరిగినా సరే చూసుకుందామంటాడు. దానికి పల్లవి, ఈ విషయం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, నీ దారి నువ్వు చూసుకుంటే నీకే మంచిది అంటుంది. దానికి కార్తిక్ బాధను తట్టుకోలేక విషయం తాగేసింటే తన ఫ్రెండ్స్ ఇద్దరు దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసింటారు. కానీ తీరా చూస్తే కార్తిక్ తాగింది విషయం కాదు, కల్తీ సారా అని తెలుస్తుంది. ఈ విషయం తన ఫ్రెండ్స్ ఇద్దరు తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ తన పల్లవిని తలుచుకుంటూ బాధపడుతుంటే తన కోసం పల్లవిని తనకిచ్చి పెళ్లి చేయాలి అని వాళ్ళిద్దరి ప్రేమకి అడ్డంగా మారిన పల్లవి వాళ్ళ నాన్ని చంపేద్దామని ప్లాన్ చేస్తారు. ఫస్ట్ టైం ఊరు బయట ఉన్న చెరువుగట్ట దగ్గర ప్లాన్ చేస్తారు. అప్పుడే హరికి రమ్య ఫోన్ చేస్తుంది. దాంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. పల్లవి తన ఫియాన్సీ బర్త్డేకి డ్రెస్ సెలెక్ట్ చేయాలి అని తన ఊరిలో లేకపోయేసరికి కార్తిక్ని పిలుచుకొని షాపింగ్కి వెళ్తుంది. దానికి కార్తిక్ చాలా బాధపడతాడు. నిజానికి తన ఫియాన్సీ ఊర్లోనే ఉంటాడు. తను కార్తిక్తో కలిసి బయటికి వెళ్ళాలి అని తనతో అలా అబద్ధం చెప్పింటుంది. ఈ విషయం కార్తిక్ తెలుసుకొని జాతరలో పల్లవి వాళ్ళ నాన్న ముందే తన చేయిని పట్టుకుంటాడు. దానికి తను సీరియస్ అయ్యి, ఏం చేస్తున్నావో కొంచెమన్నా బుద్ధుందా అంటుంది. అప్పుడు కార్తిక్ మాట్లాడుతూ, నీకు నా మీద పడేముంది, లేదని అబద్ధం చెప్తూ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, నువ్వు సరే అని చెప్పు, రేపే హైదరాబాద్కి వెళ్ళి పెళ్లి చేసుకుందామంటాడు. దానికి పల్లవి, ఇదంతా జరిగే పని కాదు, ఇంకో 4 డేస్లో నా పెళ్ళి, నన్ను మర్చిపో అంటుంది. సుబ్బు, హరి ఇద్దరు జాతరలో కూడా పల్లవి వాళ్ళ నాన్న చంపేకి ప్లాన్ చేస్తారు. కానీ అక్కడ హరికి రమ్య కనిపించేసరికి ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అవుతుంది. కార్తిక్కి తన ప్రేమ విషయంలో ఏం చేయాలో తెలియక ఇంట్లో బాధపడుతున్నప్పుడు వాళ్ళ నాన్న తనని చూసి, నీకేమైనా బాధ ఉంటే నాతో చెప్పుకో అంటాడు. దానికి కార్తిక్ చాలా సీరియస్ అయ్యి, చిన్నప్పటి నుంచి నువ్వు నా కోసం ఏం చేసావు నాన్న, చదువుకుంటా అన్నప్పుడు డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేసావు, వాళ్ళంతా బాగా ఎదిగిపోయారు, నువ్వు మాత్రం ఇలాగే ఉండిపోయి మమ్మల్ని కూడా ఇలాగే ఉంచేసావంటూ నా ఫ్రెండ్స్ అందరూ కారులో తిరుగుతుంటే నేను మాత్రం నువ్వు చేసిన అప్పులు తీర్చుకుంటూ ఇలా ఉన్నా అంటాడు. ఆ మాటలు విన్న వల్ల నా చాలా బాధపడతాడు. సుబ్బు, హరి ఇద్దరు దుర్గాని ఎలాగైనా సరే చంపాలి అని పల్లవి దగ్గరికి వచ్చి, నువ్వు కార్తిక్ని పెళ్లి చేసుకోవాలి అంటే మీ నాన్న చంపయ్యని తనకి ఎలకల మందిస్తారు. దానికి తనకి చాలా కోపం వచ్చి ఇద్దరిని తరిమి కొడుతుంది. కార్తిక్ విషయం తెలుసుకొని వాళ్ళిద్దరి మీద సీరియస్ అయ్యి పల్లవితో, వాళ్ళింక నీ జోలికి రారు, నువ్వు వెళ్ళి సంతోషంగా ఉండు అంటాడు. దానికి పల్లవి నవ్వుతూ, అవును నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీరు బాధపడితే మిమ్మల్ని ఓదార్చేకి మీ ఫ్రెండ్స్ ఉంటారు, అదే మేమేడిస్తే ఇంట్లో కారణం చెప్పాలి అంటూ, నువ్వు బాగుండాలి కార్తిక్, నా బాధకి నువ్వు కారణమని మా నాన్నకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు, అందుకే నేను సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నా అంటూ లేచిపోవడం చాలా ఈజీ, కానీ మా నాన్న కోపం వచ్చి నిన్ను చంపేస్తే మన ప్రేమ దేనికి పనికిరాదు, అందరూ మతాలు మారుతారు కానీ క్యాస్ట్లు మాత్రం మార్చుకోరు, ఈ క్యాస్ట్ వల్లే మన పెళ్లి జరగట్లేదు అని బాధపడుతూ తనకి లాస్ట్గా ఒక ముద్దిస్తుంది. వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకోవడం వల్ల మినమమైన బోస్ చూసి ఇద్దరిని పట్టుకోవడం కోసం వస్తాడు. కానీ కార్తిక్ పల్లవిని అక్కడి నుంచి పంపించేస్తాడు. బోస్ కార్తిక్ని పట్టుకొని కొడతాడు. అప్పుడు కార్తిక్, నువ్వు చూసింది నిజమే, కానీ మేం విడిపోయాం, ఇంకెప్పటికీ కలవము అంటూ, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేకపోతే మీ బరువు నీ వల్లే పోతుంది అంటాడు. బోస్ బాగా ఆలోచించి ఈ విషయం బయటికి రాకూడదు అని తనని వదిలేస్తాడు. కార్తిక్ బాధను తట్టుకోలేక మళ్ళీ సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. వెళ్లే ముందు సుబ్బుకి తన సేవింగ్స్ 5 లక్షల రూపాయలు ఇచ్చి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకో అంటాడు. అలాగే హరితో, నీకు హైదరాబాద్లో ఒక మంచి జాబ్ చూశాను, అక్కడికి వచ్చేయి అంటాడు. పల్లవి పెళ్లి జరిగే రోజే కార్తిక్ హైదరాబాద్కి స్టార్ట్ అవుతాడు. సుబ్బు, హరి ఇద్దరు తనకి తోడుగా ఉండాలి అని తనతో పాటు వెళ్దాం అనుకుంటారు. ఇంత త్వరగా కార్తిక్ హైదరాబాద్కి వెళ్తుండేసరికి వాళ్ళ నాన్నకి డౌట్ వచ్చి, ఏం జరిగిందో చెప్పు అంటాడు. అప్పుడు కార్తిక్ తన ప్రేమ విషయం వాళ్ళ నాన్నకి చెప్పి, తను నా మంచి కోసం నన్ను వదిలేసింది, అలాగే తను బాగుండాలి అని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అంటాడు. కార్తిక్ వాళ్ళ నాన్న కార్తిక్ ఎలాగైనా సరే ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయాలి అని పల్లవి పెళ్లి జరిగే చోటికి వచ్చి వాళ్ళ నాన్న దుర్గాతో మాట్లాడుతూ, నేను నా కొడుకు కోసం ఇప్పటిదాకా ఏం చేయలేదు, నీ కూతురు నా కొడుకిచ్చి పెళ్లి చెయ్యని అడుగుతాడు. దుర్గా క్యాస్ట్ వాళ్ళందరూ మీది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ అని కార్తిక్ వాళ్ళ నాన్న మీద సీరియస్ అవుతారు. కానీ దుర్గా ఏం మాట్లాడకుండా ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి నా కూతురు నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. అది విన్న కార్తిక్ పల్లవి ఇద్దరు షాక్ అయిపోతారు. కార్తిక్ ఫ్రెండ్స్కి ఇక్కడ ఏం జరిగిందో ఏం అర్థం కాదు. అందుకు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి అంటాడు. దానికి ఆయన మాట్లాడుతూ, మీరు కాశీని దుర్గా గురించే కాదు ఈ బూరయ్య గురించి కూడా అడగండి అంటాడు. వాళ్ళంతా కాశీ దగ్గరికి వెళ్ళి
కార్తిక్ వాళ్ళ నాన్న బూరయ్య గురించి అడుగుతారు. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు బూరయ్య దుర్గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కానీ క్యాస్ట్ వల్ల విడిపోయి క్యాస్ట్ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. దాంతో వారిద్దరికి ఒకరంటే ఒకరు పడకుండా అయిపోతుంది. ఊరు మొత్తం దుర్గాకి భయపడితే దుర్గా బూరయ్యకి భయపడుతుంటాడు. ఎందుకంటే ఒక తప్పు చేసినందుకు దుర్గాని సావగొట్టింటాడు. అందుకు ఒకరోజు దుర్గాకి బిజినెస్లో బాగా నష్టం వచ్చినప్పుడు ఏ క్యాస్ట్ వాడు తనకి సపోర్ట్ చేయడు. బోరయ్య మాత్రం క్యాస్ట్ కన్నా ఫ్రెండ్షిప్పే గొప్పది అని తన కొడుకు చదువు కోసం దాచిపెట్టిన డబ్బుని దుర్గాకిచ్చి తను ఆదుకోయింటాడు. ఈ విషయం వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి తెలిస్తే ఇష్టపడరు అని ఇద్దరు ఈ విషయం బయటికి చెప్పిండరు. దుర్గా బిజినెస్లో బాగా సంపాదించి బూరయ్యకి 50 లక్షలు ఇద్దామని ఇంటికి వస్తాడు. అప్పుడు బూరయ్య మాట్లాడుతూ, నేను నీకు ఇచ్చింది ఫ్రెండ్షిప్, అప్పు కాదు. నేను కూడా అవసరం వచ్చినప్పుడు అదే అడుగుతా అని చెప్పింటాడు. అందుకే దుర్గా ఒక మాట కూడా ఏమనకుండా నా కూతురు నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పింటాడు. అందుకే బూరయ్య ఎప్పుడు కార్తిక్తో ఫ్రెండ్స్కి అవసరం ఉంటే నిలబడాలి అని చెప్తుంటాడు. కార్తిక్ వాళ్ళ నాన్న గొప్పతనం గురించి తెలుసుకొని చాలా బాధపడతాడు. తను వాళ్ళ ఫ్రెండ్స్ గొప్పతనం గురించి కూడా తెలుసుకొని వాళ్ళతో బాగా కలిసిపోతాడు. బూరయ్య దుర్గా ఇద్దరు కలిసి కార్తిక్కి పల్లవికి పెళ్లి చేస్తారు. అలా సంతోషంగా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.